నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीप वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं अंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीविजयो भूति ध्रुवानीतिर्मतिर्ममः। ఆత్మ బంధువులారా, మహాభారత ప్రవచనం సప్తాహంలో చివరి రోజైన ఈ 7వ రోజు ప్రవచన కార్యక్రమానికి సహృదయ స్వాగతం సుస్వాగతం. ఈరోజు నరనారాయణులు అంటే శ్రీకృష్ణార్జునుడు. కృష్ణుడు నారాయణుడు, నరుడు శ్రీకృష్ణుడు. పరమాత్మను నమ్ముకుంటే పరాజయం ఉండదు, ప్రపంచాన్ని నమ్ముకుంటే పరాభవం తప్పదు అనే మహాభారతం రుజువు చేస్తుంది. అర్జునుడు పరమాత్మను నమ్ముకొని విజయాన్ని సాధిస్తే, దుర్యోధనుడు ప్రపంచాన్ని నమ్ముకొని పరాభవం పొందాడు. ఇది మహాభారతం మనకు చెప్తున్నటువంటి గొప్ప నీతి. భగవద్గీత 9వ అధ్యాయం 22వ శ్లోకం పరమాత్మ ఏం తెలియజేస్తున్నాడు అంటే, అనన్య చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్య చింతయంతోనాం, మిగతా చింత మానేసాయి, వేరే వాళ్ళని చింతించవలసిన అవసరం లేదు. ఎవరైతే కేవలం ఆ పరమాత్మను మాత్రమే ధ్యానిస్తారో వారి యోగక్షేమాలను నేనే వహిస్తా అని చెప్పి సాక్షాత్తు పరమాత్మనే చెప్తూ ఉన్నప్పటికీ ఇంకా మనం ప్రపంచం వైపు పరుగులు తీస్తూ ఉంటాం. 18వ అధ్యాయం 62వ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఎన్నిసార్లు భగవద్గీతలో పరమాత్మ తెలియజేస్తాడు అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలను పక్కన పెట్టేసేయి, కేవలం నన్ను మాత్రమే శరణు వేడుకుంటే నిన్ను తరింపజేస్తా, నీకు మోక్షాన్ని ప్రసాదిస్తా అని చెప్పి సాక్షాత్తు భగవంతుడు మాట ఇస్తూ ఉన్నాడు శ్రీకృష్ణుడు. దీన్ని అక్షరాల నమ్మినవాడు అర్జునుడు. పాండవులు పరమాత్మను నమ్ముకుంటే పరాజయం ఉండదు. అర్జునునికి అనేక పేర్లు ఉన్నాయి. పాండవ మధ్యముడు, పార్థుడు, జిష్ణు, కిరీటి, విజయుడు, కపిధ్వజుడు, ఆయన రథం మీద ఆంజనేయ స్వామి ఉంటాడు. సవ్యసాచి, 2 చేతుల బాణం వేయగలుగుతాడు. బీభత్సుడు, పల్గునుడు, ధనంజయుడు, గాంధీవధారి, శ్వేతవాహనుడు, గూఢాకేశుడు. అర్జునుడు మంచి భక్తుడు, ఆదర్శ విద్యార్థి, ఈర్ష్య, అసూయ, రాగ ద్వేషాలు లేనటువంటి నిష్కల్మషమైన మనస్సు ఎవరికి ఉంటుందో వారు అందరికీ ప్రీతిపాత్రులు అవుతారు. ముఖ్యంగా భగవంతునికి నచ్చాలి అంటే, భగవంతుడు మనల్ని ఇష్టపడాలంటే మనం మనస్సును పరిశుద్ధం చేసుకోవాలి. త్రికరణ శుద్ధి, మనస వాచ కర్మన పరిశుద్ధంగా ఉండడమే త్రికరణ శుద్ధి. ఆ విధంగా ఈర్ష్య, అసూయ, రాగ ద్వేషాలు లేనటువంటి ఒక మంచి వ్యక్తి కాబట్టి అర్జునుడు ఆ ద్రోణాచార్యునికి ప్రియ శిష్యుడు కావడమే కాదు, ఆ శ్రీకృష్ణ పరమాత్మకు అత్యంత ఇష్ట సకుడు అర్జునుడు కాగలిగాడు.
ఎంత మంచి మనస్సు అర్జునునికి అంటే, చిన్నప్పటి నుండి కౌరవులు దుర్యోధనుడు అష్ట కష్టాల పాలు చేసిన, భీమునికి విషమిచ్చి మడుగులో వేసి చంపాలని ప్రయత్నించిన, లక్క ఇంట్లో కాల్చి చంపాలని పన్నాగం పన్నిన, మాయాజూదంలో మోసం చేసి నిండు సభలో ద్రౌపదిని ఘోరంగా అవమానించిన, 12 సంవత్సరాలు అరణ్యవాసం పాలు చేసిన, అనేక విధాలుగా చిన్నప్పటి నుంచి పాండవులను బాధ పెడుతున్న, ప్రతీకారం తీర్చుకోవడానికి కుతూహలపడి చివరికి మహాభారత యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, తన మేనమామలు, బంధువులు అందరినీ చూసిన తర్వాత ఎవరైనా మనకు నష్టం జరిగితే ప్రతీకారం తీర్చుకోవాలని కోరుకుంటాం. కానీ అర్జునుడు ఎంత మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తో మనకు అర్థమవుతుంది. అంత నష్టం చేసిన, అందరినీ ఓడించి దేవతలు కూడా అర్జునుడి ముందు తట్టుకోలేరు. అంతటి పరాక్రమ ధైర్య సాహసాలు ఉన్నప్పటికీ బంధువులను చూసిన తర్వాత మనందరికీ తెలుసు అర్జునుడు చెప్పినటువంటి మాటలు. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుస్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాన్ని ముఖంచ పరిశుష్యతి అంటారు. కృష్ణ, నా బంధువులందరినీ చూసిన తర్వాత నాకు ఈ నెత్తుటి కూడు తినాలనిపించడం లేదు. నా తాతను, గురువును, నా బంధువులను చంపి నేను విజయాన్ని పొంది ఈ రాజ్యాన్ని అనుభవించాలని నాకు అనిపించడం లేదు. కందమూలాలు తిని అడవులలో బ్రతికినా చాలు, ఈ యుద్ధం నేను చెయ్యలేను. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా. ఈ నాకు విజయం వద్దు, నకాంక్షే విజయం, నాకు విజయాన్ని కోరుకోవడం లేదు, నేను ఈ రాజ్యము నాకు అక్కర్లేదు, ఈ యుద్ధం నేను చెయ్యలేను కృష్ణ అని చెప్పి అర్జునుడు చెప్పడం అంటే ఎంత మంచి మనసున్నటువంటి వ్యక్తో మనకు అర్థమవుతుంది మిత్రులారా. ఇక శ్రీకృష్ణ పరమాత్ముడు అతి రహస్యమైనటువంటి గీతా జ్ఞానం అర్జునునికి ఎందుకు బోధించాడు? ద్రోణాచార్యుడు తన కన్న కొడుకును వదిలిపెట్టి అర్జునుడిని ప్రియ శిష్యునిగా భావించి కొడుకుకు నేర్పనటువంటి సమస్త విద్యలను అర్జునునికి ఎందుకు నేర్పించాడు? అర్జునుడు ప్రియ శిష్యుడిగా ఎందుకు తయారయ్యాడు? భీష్ముడు, కృపాచార్యులు పెద్దలకు కూడా అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తిగా ఎందుకు ఉండగలిగాడు? మరి ఆ మంచితనం వల్లనే శ్రీకృష్ణ భగవానుడు అందరికీ బంధువే, కురు పాండవులందరికీ చుట్టమే, అయినప్పటికీ అర్జునుడిని ఎందుకు ఇష్టపడ్డాడు? ప్రియ సఖుడు, అన్యోన్యమైనటువంటి స్నేహబంధం శ్రీకృష్ణ అర్జునులు. అందుకే 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో శ్రీకృష్ణ భగవానుడు మొదటి శ్లోకంలోనే చెప్పినట్లు, ఇదం తుమే గుహ్యతమం ప్రవక్ష్యామ్య అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే శుభాత్. ఓ అర్జున, ఈ రహస్యమైనటువంటి గీతా జ్ఞానం నీకే ఎందుకు బోధిస్తున్నానో తెలుసా? నువ్వు అసూయ లేనటువంటి మనిషివి కదా. అంటే ఈర్ష్య, అసూయ, రాగ ద్వేషాలతో కుళ్ళిపోయిన మనసుతో ఉంటే భగవంతుడు వారిని ఇష్టపడడు. అర్జునునే ఎందుకు ఇంతమంది ఇష్టపడుతూ ఉన్నారు అంటే, పరమాత్మ మనం పూజలు చేయడం కాదు, భగవంతునికి ఇష్టమయ్యే విధంగా మనం తయారైతే భగవంతుడి కృప మనకు అడగకుండా భగవంతుడు మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు అని మహాభారతం మనకు తెలియజేస్తూ ఉంది. సాక్షాత్తు ఆ పరమాత్ముడు తెలియజేస్తూ ఉన్నాడు మిత్రులారా. అందుకే ప్రపంచాన్ని కాదు పరమాత్మను నమ్ముకోవాలి అని చెప్పి అర్జునుడు మహాభారతంలో తెలియజేస్తూ ఉన్నాడు. యుద్ధానికి ముందు కురు పాండవులు యుద్ధం నిశ్చయం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుని సహాయం అర్థించడానికి వెళ్తారు. ముందు దుర్యోధనుడు వెళ్ళి కృష్ణుని దగ్గర కూర్చుంటాడు. ఆయన నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటే కాళ్ళ దగ్గర కూర్చోవడానికి పోయి, నేను కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నా అని చెప్పి లేచి తల దగ్గర అహంకారం దుర్యోధనుడు. తర్వాత అర్జునుడు వచ్చి పాదాలకు నమస్కారం చేసి పాదాల దగ్గర కూర్చుంటాడు. శ్రీకృష్ణుడు అన్నీ తెలుసు, జగన్నాటక సూత్రధారి వస్తూ ఉన్నాడని కపట నిద్రను ప్రకటిస్తాడు.
ఇక అర్జునుడు వచ్చిన తర్వాత లేచి, బావా ఎప్పుడు వచ్చితివి, మీ అందరు బాగున్నారా అని పలకరిస్తాడు. తర్వాత దుర్యోధను చూసి, బావా మీరు కూడా వచ్చిండ్రా అంటే, నేను వచ్చి చాలాసేపు అయింది బావా, నేను ముందు వచ్చినా కానీ నువ్వు ముందు అర్జునుడిని పలకరిస్తూ ఉన్నావు అంటే, నేను చూడలేదు, కాళ్ళ దగ్గర ఉన్నాడు కదా, లేవగానే నాకు ముందు అర్జునుడే కనిపించిండు అని, మీరు యుద్ధానికి సహాయం చేయమని నా దగ్గరికి వచ్చింది కదా, మీ ఇద్దరికి బంధువును, ఇద్దరికి కావలసిన వాడిని, కాబట్టి మీ ఇద్దరికి సహాయం చేయడం అన్నది నా ధర్మం. అందుకనే నేను 2 భాగాలుగా విభజిస్తూ ఉన్నా. 10,000 మంది నారాయణ సేన, ఒక్కొక్కరు శ్రీకృష్ణునితో సమానమైన అతిరథ మహావీరులతో కూడినటువంటి పూర్తి యాదవ సేన 10,000 మందితో ఉన్నటువంటి అభేద్యమైనటువంటి సైన్యం మొత్తం ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు. ముందే చెప్తూ ఉన్నా, నేను బాగా వినండి, నేను యుద్ధం చెయ్యను, ఆయుధము పట్టను, కేవలం ఊరికే ఒక పక్షం కూర్చుంటాను అని అర్జున నువ్వు ముందు కోరుకో అంటాడు. భీముడు అంటాడు, ఎంత కుట్ర పన్నెండో శ్రీకృష్ణుడు, సైన్యాన్నంతా అర్జునుడికి కట్టబెట్టదలిసి మొత్తం సైన్యం అంతా ఒక భాగం, ఈయన ఒక్కడు ఒక భాగం అంట, యుద్ధం కూడా చేయడంట, ఆయుధం కూడా పట్టాడట. ఆయుధమున్ పట్టడట, దుర్యోధనుడు అనుకుంటూ ఉన్నాడు మనసులో, ఆయుధమున్ పట్టడట అని సేయండట కంచి గరుడ సేవ, ఇతనిచే ఏ ఉపకృతి యుద్ధార్థికి నేయడక అగు ఇట్టివాని వండుకును అని చెప్పి దుర్యోధనుడు, ఎంత కపట నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు సైన్యాన్నంతా అర్జునునికి ఇవ్వాలని చెప్పి ఇంత కుట్ర చేసిండు కదా. ఎంత తెలివి తక్కువ వాడైనా మొత్తం సైన్యాన్ని వదిలిపెట్టి ఈ ఊరికే ఏమి యుద్ధం చేయ, ఆయుధం పట్ట, తిని కూర్చుంటా అంటే, ఇలాంటి వ్యక్తిని ఎవరైనా కోరుకుంటారా? ఎంత మోసం చేసిండు కృష్ణుడు అని మనసులో దుర్యోధనుడు అనుకుంటూ ఉంటే అర్జునుడిని కోరుకోమంటాడు. ముందు నేను వచ్చినా కదా, నాకు అవకాశం ఇవ్వాలని అడుగుతాడు. శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, నువ్వు స్వయం సత్తాక భౌముని దుర్యోధన, అర్జునుడేమో అన్నచాటు తమ్ముడు, చిన్నపిల్లవాడు, తెలిసి తెలియక ఏదన్నా జరిగితే శ్రీకృష్ణుడు మోసం చేసిండు, చిన్నపిల్లవాడిని చూసి భాగం సరిగా పంచియలేదు, సహాయం చేయలేదని అపనింద వస్తుంది, అందుకే పిల్లవాడు కాబట్టి అర్జునునికే కోరుకోవడానికి అవకాశం ఇస్తున్నా అని చెప్తాను. కానీ కృష్ణుడు మోసం చేస్తున్నాడని దుర్యోధనుడు అనుకుంటే, బాగా విన్నావు కదా నేను చెప్పింది, సైన్యం అంతా ఒకవైపు, నేను ఒక్కని ఒకవైపు, నేను ఏమీ యుద్ధం చేయను, ఏ పని చేయను, ఖాళీగా ఉంటాను. నేను కోరుకోమంటే ఎవరైనా ఏం కోరుకుంటారో ఆలోచించండి. ప్రపంచంలో ఎవరైనా నాకు సైన్యం కావాలి, ఏం పని చేయని వేస్ట్గా ఉండే కృష్ణుడు నాకెందుకు, నాకు 10,000 మంది సైన్యం ఉంటే యుద్ధం చేస్తా అని కోరుకుంటాడు. అందుకే అర్జునుని గురించి మనం తెలుసుకోవాలి. ప్రపంచం కావాలన్నా, మనకు పరమాత్ముడు కావాలన్నా. అందుకే అర్జునుడు ఆ రోజు మొత్తం 10,000 మంది సైన్యాన్ని పక్కన పెట్టి, నాకు పరమాత్మ నా దగ్గర ఉంటే చాలు, ఈ ప్రపంచాన్ని జయిస్తా అని చెప్పి, ఇది విజయ రహస్యం. నిజంగా పరమాత్ముని అనుగ్రహం ఉంటే మనం విజయం సాధిస్తాం. వివేకానందులు అదే చెప్తారు, ఫెయిత్ అపాన్ గాడ్, ఫెయిత్ అపాన్ యువర్ సెల్ఫ్, దెన్ సక్సెస్ ఈజ్ యువర్స్ అని చెప్పి, విజయం మనకు లభించాలంటే మన మీద మనకు అచంచలమైన ఆత్మవిశ్వాసం, దాంతోపాటు ఆ పరమాత్ముని పైన మరి అద్భుతమైనటువంటి భక్తి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు అపజయం ఉండదు, వాళ్ళ జీవితంలో అనుకున్నది సాధిస్తారు అని చెప్పి అనేక విధాలుగా పెద్దలు మనకు చెప్పడం అది మహాభారతంలో రుజువు అవుతూ ఉంది. నందకుమార యుద్ధమున నా రథమందు వసింపుమయ్య, మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మి చేసి నా చందన ముప్పుగాక, రిపు సంతతి తేజము తప్పుగాక, నీ వెందును ఆయుధము దరికేగమి కొప్పుదుగాక కేశవ అని చెప్పి అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తాడు. శ్రీకృష్ణ, నువ్వు ఆయుధం పట్టన అవసరం లేదయ్యా, నా పక్కనుంటే చాలు, మొత్తం సమస్త ప్రపంచంలోని రాజులంతా ఎదురొచ్చిన వారిని చీల్చి చెండాడే ధైర్య సాహసాలు శక్తి నాకుంది, కేవలం నీ అనుగ్రహం ఉంటే చాలు, నీ ఆశీర్వాదం ఉంటే చాలు, నువ్వు నా పక్కనుంటే చాలు అని చెప్పి అర్జునుడు ప్రపంచాన్ని 10,000 మంది నారాయణ సైన్యం పక్కన పెట్టి పరమాత్ముని కోరుకుంటాడు.
అంత భక్తి చూపిన తర్వాత పరమాత్ముడు ఊరుకుంటాడా? ఆయుధం పట్ట ఏం చెయ్య అని చెప్పిండు, కానీ మొత్తం నీదే భారం అని చెప్పి సర్వధర్మాన్ పరిత్యజ్యే మామేకం శరణం వ్రజ, అన్ని పక్కన పెట్టి నీవే దిక్కు అన్న తర్వాత మనం ఏం చేసినా చేయకపోయినా మన పనులన్నీ పరమాత్ముడే చేస్తాడు, అది ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఇక శ్రీకృష్ణుడు చెప్తాడు, ఊరక చూచుచుండు మను టొప్పితిగా అని భవద్ రథస్థులన్ పారగజూచి నీ రిపుల్ పక్కున నవ్వి అనాదరింతురు. ఆ శూర కులంబు మెచ్చ రిపుసూదన తాభరమును నీకునే సారథినై ఇకన్ విజయ సారథి నామమునన్ చరించదన్. అర్జున, ఊరికే కూర్చోమని చెప్తూ ఉన్నావు, కానీ నా మనసు ఎట్లా ఒప్పుకుంటుందయ్యా? రాజులతో నువ్వు ఓడిపోతూ ఉంటే నేను ఊరికే చూస్తూ ఎట్లా ఉండగలుగుతా? నాకు అత్యంత ఆత్మునివి, ప్రియ సఖునివి, అన్నీ వదిలిపెట్టి నన్నే కోరుకున్నావు కదా, నేను ఊరికే ఎట్లా ఉంటా? శ్రీ అర్జున, నీకు రథసారథ్యం వహిస్తా. ఆ రోజు కూడా యుద్ధం చేయడం గొప్ప అనుకునే వాళ్ళు ఫాల్స్ ప్రెస్టేజ్ ఉంది. అతిరథ మహారథుల లిస్టులో కర్ణుని పేరు రాయనందుకు భీష్ముని మీద అలిగి యుద్ధభూమి నుంచి వెళ్ళిపోతాడు కర్ణుడు. అంటే నన్ను లిస్టులో పేరు రాయలేదనే అవమానంగా భావించిండు కర్ణుడు. కానీ ఒక డ్రైవర్గా, రథాన్ని నడిపే రథ సారథిగా పరమాత్ముడు ఇష్టంతో కోరి అర్జునునికి రథ సారథ్యం వహించి ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. పార్థ సారథి, విజయ సారథి అనే నామం కొత్తగా శ్రీకృష్ణునికి లభించింది. అంటే భగవంతుని యొక్క ప్రేమ వాత్సల్యం భక్తుని మీద ఎంత చూపిస్తాడో మనకు ఇందులో కనిపిస్తుంది. ఆయనకి ఏం కర్మ? ఒక పరమాత్ముడు ఒక డ్రైవర్గా ఆ యుద్ధ భూమిలో ఘోరమైనటువంటి పరిస్థితి, దుమ్ము ధూళి, రథాలు, ఆ ఏనుగులు, గుర్రాలు, చనిపోతున్న వ్యక్తుల ఆర్తనాదాలు, దుమ్ము ధూళి, చెమటలు, ఆ డ్రైవర్ మీద కూడా అటాక్ చేస్తారు. ఫస్ట్ యుద్ధం చేసే వ్యక్తిని ఓడించాలంటే ముందు సారథిని చంపేయాలి, కాబట్టి బాణాలు తగులుతాయి. ఇంత కష్టం ఉన్నప్పటికీ అర్జునుని కోసం అన్నీ భరిస్తా అని చెప్పి పరమాత్ముడు ఆయన వాత్సల్యం, ప్రేమ అర్జునునికి రథసారథ్యం వహించడం మనం గమనించవలసిన విషయం. ఈ విధంగా పరమాత్మను నమ్మి పాండవులు మహాభారత సంగ్రామంలో 11 అక్షోణీల సేన, భీష్మ, ద్రోణ మహారథులు, అసలు వారిని ఎదిరించే ధైర్య సాహసాలు ఎవరు చేయలేనటువంటి మహావీరులు కౌరవ పక్షంలో ఉన్నప్పటికీ 7 అక్షోణీల సైన్యంతో కేవలం శ్రీకృష్ణ పరమాత్ముడు వాళ్ళ చెంత ఉన్నందుకు, భగవంతుని కృప వాత్సల్యం వారి పైన ఉన్నందుకు మరి మహాభారత యుద్ధంలో పాండవులు విజయం సాధించారు అంటే అది కేవలం శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క కృప, కరుణ, కటాక్షాల వల్లే మహాభారతంలో పాండవులు విజయం సాధించగలిగారు. మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు సెలవు తీసుకొని ఇక ద్వారకా నగరానికి బయలుదేరి వెళ్ళిపోతాడు. ద్వారకా నగరానికి వెళ్తూ ఉంటే అర్జునుడు బావగారితో, శ్రీకృష్ణునితో కలిసి ద్వారకా నగరానికి వెళ్ళి చాలా కాలం అయిన తర్వాత తిరిగి వస్తాడు. ధర్మరాజు దగ్గరికి తిరిగి వస్తాడు. భాగవతంలో అద్భుతమైన వర్ణన ఉంది. భాగవతం ప్రారంభంలోనే కృష్ణ నిర్యాణంతో ప్రారంభం అవుతుంది. అంటే కృష్ణుడు చనిపోవడం భాగవతంలో ముందు ప్రారంభిస్తారు. ఇప్పుడు సినిమాలు డైరెక్టర్లు తీస్తారు కదా, ఫస్టే హీరో చనిపోతాడు. ఆ తర్వాత ఎట్లా చనిపోయాడు ఇంత గొప్ప హీరో అంటే టు క్రియేట్ ఎ క్యూరియాసిటీ అమాంగ్ ద ఆడియన్స్, ఒక క్యూరియాసిటీని, ఒక ఆసక్తి కల్పించడానికి అదొక సినిమా కథనం నడిపిస్తారు. ఇది భాగవతంలోనే ఉంది, ఎవరో కొత్తగా నేర్పింది కాదు. శ్రీకృష్ణ నిర్యాణం అంటే పరమాత్ముడు శరీరాన్ని వదిలిపెట్టి పరలోకానికి వెళ్ళే దాన్ని ముందుగా తీసుకొని భాగవతంలో అద్భుతంగా, తర్వాత దశమస్కందంలో పరమాత్ముని దివ్య లీలలు, శ్రీకృష్ణ లీలలు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా విచారవదనంతో అర్జునుడిని తిరిగి వచ్చిన అర్జునుడు తమ్ముని చూసి ధర్మరాజు ఇలా అడుగుతాడు, అన్నా పల్గున భక్తవత్సలుడు
బ్రహ్మణ్యుండు గోవిందుడు ఆపన్నానీక శరణ్యుడు ఈశుడు జగద్భద్రానుసంధాయి శ్రీమన్నవ్యాంబుజ పత్ర నేత్రుడు సుధర్మ మధ్య పీఠంబునం ఉన్నాడా బలభద్రుగూడి సుఖి అయి ఉత్సాహి అయి ద్వారకన్. అర్జున, శ్రీకృష్ణుడు ద్వారకలో సింహాసనం పైన సురక్షితంగా ఉన్నాడా లేడా? ఎందుకు దిగులుగా విచారంగా నీవు కనిపిస్తూ ఉన్నావు తమ్ముడా అని తమ్ముని చూసి ధర్మరాజుకు సందేహం కలిగి అడుగుతాడు. మున్నగ్రాటవిలో వరాహమునకై ముక్కంటితో పోరుచో. తమ్ముడా, నువ్వు పాశుపదాస్త్రాన్ని పొందడానికి ఇంద్రకీలాద్రి మన విజయవాడలో ఉన్నటువంటి పర్వతం మీద అర్జునుడు పాశుపదాస్త్రం కోసం తపస్సు చేసిండు. ఎవరు ఇవ్వాలి పాశుపదాస్త్రం అంటే సమస్త అస్త్ర శస్త్రాలలో అద్భుతమైనటువంటిది పాశుపదాస్త్రం. అది పరమశివుని చేతిలో ఉంటుంది. ఆ పరమశివుని కోసం ఇంద్రకీలాద్రి పర్వతం పైన అర్జునుడు తపస్సు చేస్తే పరమశివుడు పరీక్షించడానికి అర్జునునితో యుద్ధం చేస్తాడు. అంటే ఆ వరాహం పంది గురించి అర్జునుడు పరమశివుడు మహాద్భుతమైనటువంటి యుద్ధం చేయడం జరుగుతుంది. అంటే ఆ రోజు సాక్షాత్తు పరమేశ్వరునితోటి యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు కూడా నీవు అలసిపోయినట్టు దిగులుగా ఉన్నట్టు ఎప్పుడు కనిపించలేదు తమ్ముడా. సన్నాహంబున కాలకేయులన్ అని జక్కాడుచో. ఆ రోజు పరమ దుర్మార్గులైనటువంటి కాలకేయులతో యుద్ధం చేస్తూ వాళ్ళను తరిమి వేసినప్పుడు కూడా నువ్వు ఎప్పుడు విచారంగా దిగులు అన్నది నీ లోపల కనిపించలేదు. ఇవన్నీ చరిత్ర. అంటే అర్జునుని యొక్క పరాక్రమం గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రాభవ స్కందుండై చను కౌరవేంద్రు పనికై గంధర్వులను తోలుచో. వీళ్ళను ఇబ్బంది పెట్టాలని చెప్పి దుర్యోధనుడు పరివారంగా వచ్చి అడవిలో వాళ్ళు ఎగురుతూ నాట్యం చేస్తూ ధర్మరాజు పాండవులను వాళ్ళ ముందు వాళ్ళు బాధపడే విధంగా వీళ్ళు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే గంధర్వులు ఈ దుర్యోధనాదులను ఓడించి దుర్యోధనుని బంధించి ఈడ్చి రథానికి కట్టి తీసుకొని వెళ్తారు. ధర్మరాజును వచ్చి వేడుకుంటారు, అయ్యా ఇట్లా మీ తమ్ముని గంధర్వులు పట్టుకొని పోయినరు అంటే ధర్మరాజు అర్జునునికి చెప్పి, తమ్ముడా మనకు శత్రువే కావచ్చు దుర్యోధనుడు, కానీ కురువంశం యొక్క పరువు ప్రతిష్ట వాడిని కాపాడాలని ఆయన అని చెప్తే అర్జునుడు ఒక్కడే వెళ్ళి ఆ రోజు కర్ణుడు కూడా పెరికి పందలాగా పారిపోతే గంధర్వులు దుర్యోధనుడిని బంధించి తీసుకొని వెళ్తే అర్జునుడు ఒక్కడే వెళ్ళి ఆ గంధర్వులతో యుద్ధం చేసి దుర్యోధనుని విడిపించి తీసుకొని వస్తాడు. అలాంటి గంధర్వులతో యుద్ధం చేసినప్పుడు కూడా నీ ముఖంలో విచారం కానీ దిగులు కానీ ఎప్పుడు చూడలేదు అర్జున అని చెప్పి, కన్నీరెన్నడు పెట్టవు కన్నీరెన్నడు తేవు తండ్రి చెప్పు మా కళ్యాణమే చక్రికి. ఎప్పుడూ నీ కళ్ళల్లో నీళ్లు చూడలేదు తమ్ముడా, ఎందుకు ఏడుస్తూ ఉన్నావు, ఎందుకు దిగులుగా ఉన్నావు, ఏం జరిగింది చెప్పు అర్జున అని చెప్పి ధర్మరాజు అడిగితే అర్జునుడు ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటాడు, మన సారథి మన సచివుడు మన వియ్యము మన సకుండు మన బాంధవుడు మన విభుడు గురుడు దేవర మనలను దిగనాడి చనియే మనుషాదేశ. అన్న ఏం చెప్పాలి, మన సారథి మన సచివుడు అంటే మంత్రి మనకు సారథ్యం వహించినట్టు, మన వియ్యం అంటే మన బంధువు, మన సకుడు బంధువు, విభుడు గురుడు దేవుడు, అలాంటి కృష్ణ పరమాత్మ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిండు అన్న అంట. శత్రురాజులందరూ కళ్ళప్పగించి చూస్తూ ఉండగా ఆకాశాన తిరిగే మత్స్యయంత్రాన్ని గురిపెట్టి కొట్టి మనం పాంచాల రాజపుత్రిని పరిణయమాడింది ఆ కరుణామయుని కటాక్షం వల్లనే కదా. గుర్తు చేసుకుంటూ ఉన్నాడు, శ్రీకృష్ణుని కృప వల్లనే ఆ రోజు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని పెళ్లి చేసుకున్నది ఆయన కరుణ కృప లేకపోతే అది జరిగేదా అన్న. గండరై అమర సమూహంతో అఖండుడు ఎదురై నిలిచిన గెలిచి కాండవ వనాన్ని అగ్నిదేవునికి అర్పించి గాంధీవాన్ని గైకొన్నది ఆ చక్రధరుని చలువ వల్లనే కదా. ఆ రోజు భయంకరమైనటువంటి కాండవ వనాన్ని ధృతరాష్ట్రుడు
పాలు పంచిస్తే కాండవ వనాన్ని అగ్నిదేవునికి ఆహుతిగా ఇచ్చి అగ్నిదేవుడు సంతోషించి అద్భుతమైనటువంటి గాంధీవాన్ని ప్రసాదించింది ఆ శ్రీకృష్ణ పరమాత్ముని చల్వ వలనే కదా. నానా దిశలలోని నరనాదులను సమరంలో జయించి అశేష ధనరాశులను కైవసం చేసుకున్నది, మయసభను అందుకున్నది, రాజసూయ యాగ మహాయాగం నిర్వర్తించింది. నిజానికి ఆ వాసుదేవుడు మనకు బాసటగా నిలిచినందువలనే కదా. వీళ్ళు మొత్తం రాజసూయ యాగం అంటే ప్రపంచంలో ఉన్న రాజులందరినీ ఓడించి ఆ ఏకఛత్రాధిపత్యాన్ని పొంది అద్భుతంగా రాజసూయ యాగాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి చేయగలిగింది ఆ శ్రీకృష్ణుని కృప వలనే కదా అని చెప్పి శ్రీకృష్ణుని యొక్క ఆయన కృప ఎన్ని విజయాలు సాధించినా అన్నీ ఆయన వల్లనే జరిగింది అని చెప్పి అర్జునుడు అన్న ధర్మరాజుతో చెప్పుకుంటూ ఏడుస్తూ ఉన్నాడు. సింహ పరాక్రముడైన మహారాజు రాజసూయ మహాయజ్ఞంలో అభిషేకపూతమైన ద్రౌపది కబరీభారాన్ని పట్టి లాగి ఈడ్చుకొని వచ్చి నిండు సభలో శత్రువులు అవమానించినప్పుడు ఆ సతి ఆక్రోశించగా ఆమెకు అభయమిచ్చి దీక్ష వహించి శత్రుకాంతల శిరోజ వైభవాన్ని వారి సౌభాగ్యాన్ని హరించి మనకు జయం చేకూర్చిన ఆపద్బంధుడు ఆయనే కదా. ఆనాటి మహాసభలో క్రూరాత్ములైన కౌరవులు బట్టలు విప్పేటప్పుడు నా వల్లభులు నన్ను ఉపేక్షించారు, ఇక నీవే నన్ను రక్షించాలి, రావే రక్షింపవే అని పాంచాలి లజ్జా సంకుచితాంగి అయి ప్రార్థించినప్పుడు చీరలిచ్చి కారుణ్యంతో కాపాడాడు ఆ కరుణా సముద్రుడైన శ్రీకృష్ణుడే కదా. మరి ద్రౌపది నిండు సభలో వస్త్రాపహరణం జరుగుతూ ఉంటే భీష్మ ద్రోణులు ధృతరాష్ట్రుడు మౌనంగా తలలు దించుకుంటే తన భర్తలు కూడా బానిసలుగా తలలు వంచి కూర్చున్నప్పుడు ఇక ఏమీ దిక్కు లేదు. ఆమె కొంత ప్రయత్నం చేస్తుంది, కానీ దుశ్శాసనుడు ఆ చీరలు పట్టి లాగుతూ ఉంటే నిస్సత్తువగా టోటల్ సరెండర్, ఇక నా చేత కాదు నువ్వే నన్ను కాపాడాలి అని చెప్పి గజేంద్రుడు ఎట్లయితే ఆ రోజు నీవే తప్ప ఇత పరంబెరుంగా రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక ఎవ్వనిచే జనించు ఎవ్వనిచే జనించు జగం ఎవ్వని లోపల నుండి లీనమై అని చెప్పి పేరు పెట్టకపోయినా ఓ భగవంతుడా, ఓ పరమాత్మ, నువ్వే తప్ప నాకు దిక్కు లేదు, నువ్వే కరుణించాలని పరమాత్మను టోటల్ సరెండర్ అంటాం. పూర్తి శరణాగతి ఎవరైతే చేస్తారో పరమాత్ముడు తప్పకుండా కాపాడుతాడు అనడానికి నిదర్శనం ద్రౌపదికి ఆ రోజు ఆమె అవమానం పొందకుండా గౌరవంగా చీరలిచ్చి కాపాడింది, మనందరి పరువు ప్రతిష్టలను కాపాడింది ఆ పరమాత్ముడు శ్రీకృష్ణుడే కదా అన్న. ఒకనాడు ముక్కోపి అయిన దుర్వాసుడు దుర్యోధన ప్రేరితుడై 10,000 మంది శిష్యులతో మన వద్దకు వచ్చినప్పుడు అప్పటికే మనమందరం పాంచాలి భుజించాము. ఆ సమయంలో ఆ మునీంద్రుడు మాకు అన్నం పెడతారా పెట్టరా, పెట్టకపోతే శాపం పెడతాను అంటూ చరచర నదికి స్నానానికి సాగిపోయినప్పుడు దుర్యోధనుడు అరణ్యవాసంలో కూడా వీరిని ప్రశాంతంగా ఉంచాడు. దుర్వాసునికి ధర్మరాజు దగ్గరికి వెళ్ళమని చెప్తాడు. 10,000 మంది శిష్యులతోని అడవిలో కుటీరంలో ఉన్న ధర్మరాజు దగ్గరికి దుర్వాసుడు వెళ్ళి అతిథి మర్యాద చేస్తావా చేయవా, మేమంతా ఇప్పుడు అతిథులుగా వచ్చినాము, మాకు భోజనం పెట్టుమని అడుగుతాడు. భోజనం పెట్టకపోతే శపిస్తా అంటాడు ముక్కోపి. ఏం చేయాలనో అర్థం కాదు. ద్రౌపది అందరు భోంచేస్తారు, వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండదు. ద్రౌపది వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను వేడుకుంటే అక్షయ పాత్ర ఇచ్చి ఆ 10,000 మంది దుర్వాసుని శిష్యులకు కడుపులు నిండేటట్టు పంచభక్ష పరమాన్నం భోంచేసినట్టు చేసి దుర్వాసుని శాపానికి గురి కాకుండా కాపాడింది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే కదా. తక్షణం ఆ దయామయుడు ప్రత్యక్షమై మునీశ్వరులకు కడుపులన్నీ నిండేలా చేసి మనల్ని కాపాడింది పరమాత్ముడే కదా అన్న. ఆనాడు వరాహం కోసం సాగిన సమరంలో పాలనేత్రుని పాశుపదాస్త్రాన్ని మనల్ని పొందేటట్టు చేసింది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే కదా. త్రిలోకాధీశుడైన దేవేంద్రుని అర్థ సింహాసనాన్ని ఆయన అనుగ్రహం వలనే కదా అధిష్ఠింపగలిగాను. కాలకేయులు
మొదలైన గంధర్వులు రాక్షసులతో యుద్ధం చేసి గెలిచింది ఆయన వల్లనే కదా. ఉత్తర గోగ్రహణంలో సమస్త కురు భీష్మ ద్రోణ కృపాచార్యుడు కర్ణుడు లాంటి మహావీరులను సమస్తం ఒక అర్జునుడు వాళ్ళను ఓడించి ఉత్తర గోగ్రహణంలో విజయం సాధించింది శ్రీకృష్ణుని కృప వల్లనే కదా అని చెప్పి ఈ విధంగా అనేక విధాలుగా మహాభారత యుద్ధంలో భీష్మ ద్రోణ మహాయోధులు ఉన్నప్పటికీ కురుక్షేత్ర మహాసంగ్రామంలో మనం విజయం సాధించాము అంటే కేవలం అది శ్రీకృష్ణుని యొక్క కృప వల్లనే అని చెప్పి, ఎట్లా అయితే పూర్వం హిరణ్యకశ్యపుడు క్రూరాత్ముడైనటువంటి హిరణ్యకశ్యపుడు తన కొడుకైనటువంటి ప్రహ్లాదుని మీద విష ప్రయోగం చేసి రకరకాలుగా మరి ప్రహ్లాదుని చంపే ప్రయత్నం చేస్తాడు, పర్వతాల నుంచి పడేస్తాడు, సర్పాలతోని కరిపిస్తాడు, ఏనుగులతోని తొక్కిస్తాడు, మంటలలో వేసి కాల్చాలని ప్రయత్నం చేస్తాడు ప్రహ్లాదుని. కానీ ఆ పరమాత్మను నమ్ముకున్నాడు కాబట్టి ప్రహ్లాదుడు ఏమాత్రము బొంకకుండా జంకకుండా ఏమాత్రం గాయపడకుండా చిరునవ్వుతో ప్రహ్లాదుడు ఆ రోజు ఉండగలిగాడు అంటే ఆ పరమాత్మ కృప వల్లనే కదా. ప్రహ్లాదునికి ఏమీ జరగలేదు. అలాగే ఆ పరమాత్మని కృప వల్లనే భీష్మ ద్రోణ మహావీరులు నాతో యుద్ధం చేసిన నా ఒంటికి గాయం కాలేదు, నేను విజయాన్ని సాధించాను అంటే కేవలం అది ఆ పరమాత్మ కృప వల్లనే. ఇంకా చాలా తొందరపడి అనేక ఆపదలు వస్తాయి పాండవులకు. ఒకరోజు సైంధవుడు వీడే మనం చరిత్ర నుంచి చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మిత్రులారా. అరణ్యవాసం చేస్తున్నప్పుడు సైంధవుడు జయద్రథుడు అని పిలుస్తాం. ఈయన ఎవరు అంటే దుర్యోధనుని చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తారు, అంటే వీళ్ళకు బావ అవుతాడు. దుర్యోధనునికి బావ కాబట్టి వీళ్ళకు పాండవులకు కూడా బావ. అయితే అరణ్యవాసంలో ఉన్నప్పుడు ద్రౌపది ఏకాంతంలో ఉంటే ద్రౌపదిని చెరచాలనే ప్రయత్నం చేస్తాడు, అత్యాచారం. అది తెలిసిన అర్జునుడు రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. వెంబడించి పట్టి తీసుకొని వచ్చి పడేస్తారు. చూడండి మంచితనం ఎట్లా ఉంటుందో. ఆ రోజు ఏం చేస్తాడు ధర్మరాజు, ఎంతైనా మన చెల్లెలి భర్త అంటే దుర్యోధను చెల్లెలి భర్త అయినా మనకు కూడా బావ కాబట్టి వాడిని చంపితే మన చెల్లెలి పసుపు కుంకుమాలు తీసేసినట్టు అవుతుంది, చంపకురా, వాడిని అవమానం అంటే గుండు గీయించి పంపేయమంటే గుండు గీసి చంపకుండా వదిలిపెడతారు. వాడు ఏం చేస్తాడంటే ప్రతీకారంతో పరమశివుని కోసం తపస్సు చేసి పాండవులను చంపే బలం ఆ శక్తి నాకు కావాలని చెప్పి వరం కోరుతాడు. పరమశివుడు కూడా దాన్ని ఇవ్వడు. పాండవులు ధర్మాత్ములు, వాళ్ళను ఓడించే శక్తి నేను ఇవ్వలేను అంటాడు పరమశివుడు. కానీ ఇంకేదైనా కోరుకో అంటే ఒక్కరోజు అర్జునుడిని తప్ప, అర్జునుడిని ఓడించడం ఎవరి వల్ల కాదు, ఆ వరం నేను కూడా ఇవ్వలేను, అర్జునుడు తప్ప మిగతా 4 పాండవులను ఒక్కరోజు నువ్వు నియంత్రించగలుగుతావు, వాళ్ళను అడ్డుకునే శక్తి నీకు ఇస్తున్నా అంటాడు. దానివల్ల మహాభారత యుద్ధంలో ఒకరోజు అర్జునుడు వేరే వైపు యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆ పద్మవ్యూహాన్ని పన్నుతాడు ద్రోణాచార్యుడు. పద్మవ్యూహం ఎవరికీ తెలియదు. ఈ అభిమన్యుడు సుభద్ర కడుపులో ఉన్నప్పుడు శ్రీకృష్ణుడు ఒకరోజు సుభద్రను తీసుకువెళ్తూ ఉంటే ఆ కడుపులో ఉండి వింటాడు అభిమన్యుడు. అంటే విద్యాభ్యాసము తల్లి కడుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు విష్ణు భక్తి నేర్చుకుంటాడు. అభిమన్యుడు పద్మవ్యూహాన్ని ఛేదించడం, పద్మవ్యూహంలోకి ప్రవేశించడం వింటాడు. వెనుకకు తిరిగి చూస్తే సుభద్ర నిద్రపోతూ ఉంటుంది. కడుపులో ఉన్నటువంటి అభిమన్యుడు కొడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటే అని మూలుగుతూ ఉంటే చూసి నిద్రపోయింది కదా అని సగం చెప్పి మానేస్తాడు. అంటే లోపలికి వెళ్ళడం చెప్తాడు, బయటికి రావడం వినడు. అయితే ఆ రోజు పద్మవ్యూహం ఎట్లా, ఎవరు యుద్ధం చేయాలి, లోపలికి ఎవరు వెళ్ళాలి అని ధర్మరాజు విచారంగా కూర్చుంటే అప్పుడు అభిమన్యుడు చిన్నపిల్లవాడు, పెళ్ళి అవుతుంది. అభిమన్యుని భార్య విరాటరాజు కూతురు ఉత్తర. ఈ మాయాబజార్ గురించి సినిమా చూసినాం కదా, అదంతా కల్పిత కథ, మహాభారతంలో లేదు, శశిరేఖ లేదు, ఆ పరిణయం లేదు, ఆ కథ మొత్తం కల్పితం. నిజంగా అభిమన్యుని భార్య ఉత్తర.
అయితే అప్పుడే పెళ్ళై ఉంటుంది, ఉత్తర కడుపుతో ఉంటుంది. అభిమన్యుడు వచ్చి నేను యుద్ధం చేస్తా, పద్మవ్యూహాన్ని లోపలికి వెళ్ళడం నాకు తెలుసు అని అభిమన్యునికి చిన్నపిల్లవాడు కదా, మనం నలుగురం పక్కన రక్షకులుగా ఉందామని చెప్పి ధర్మరాజు, భీముడు, నకుల, సహదేవులు అభిమన్యుని వెంట బాడీ గార్డ్స్ లాగా ఉంటారు. అభిమన్యుడు లోపలికి వెళ్ళగానే సైంధవుడు అడ్డం పడి ఈ నలుగురిని లోపలికి వెళ్ళకుండా ఆ రోజంతా అడ్డుకుంటాడు. పాపం ఒక్కడే అభిమన్యుడు యుద్ధంలోకి ప్రవేశించిన తర్వాత హరివీర భయంకరంగా పోరాటం చేస్తే భీష్మ, ద్రోణ, కృపాచార్యులు, దుర్యోధన, దుశ్శాసన, కర్ణులను చీల్చి చెండాడేస్తాడు. ఎవ్వరూ అభిమన్యుతో యుద్ధం చేయలేకపోతారు. ఒక కుట్ర పన్ని అధర్మంగా రథం మీద ఉన్న వ్యక్తిని రథం మీద ఉన్నవాడే యుద్ధం చేయాలి, గుర్రం మీద ఉన్నవాడు గుర్రం మీదనే, కాలినడకన నేల మీద ఉన్న వ్యక్తితో నేల మీద ఉన్నవాడే యుద్ధం చేయాలనే నియమం ఉన్నప్పటికీ అన్ని నియమాలను తుంగలో తొక్కి 10 మంది చుట్టుముట్టి నిర్దాక్షిణ్యంగా రథసారథిని రథాన్ని కూలగొట్టి అతి దారుణంగా వెనక నుంచి బాణాలు వేసి పసిపిల్లవాడైనటువంటి వీర అభిమన్యుడు, పేరులోనే వచ్చింది వీర అని, అంటే అలాంటి ఒక ధైర్య సాహసాలు అసమాన వీర శౌర్యాలను ప్రదర్శించినటువంటి అభిమన్యుడిని అతి దారుణంగా చంపేస్తాడు. అర్జునుడు ఒక్కడే కొడుకు కదా, అర్జునుడు వచ్చి చాలా బాధపడతాడు. అర్జునుని ఏడుపు అంటే ప్రపంచంలో అందరికంటే బాధాకరమైన ఏడుపు ఎవరిది అంటే అర్జునుడు అభిమన్యుని కోసం ఏడుస్తాడు. అంత బాధపడి ఎట్లా జరిగింది, ఎందుకు అభిమన్యుని యుద్ధంలోకి పంపించిండ్రు అని అడిగితే ధర్మరాజు వీళ్ళంతా ఏం చేద్దాము, మేమంతా వెనకాల వెళ్ళాలని ప్రయత్నించినాం, కానీ సైంధవుడు అడ్డుపడ్డాడు, మేము యుద్ధం చేసిన సైంధవుని ఎదిరించలేకపోయినాము, ఎందుకంటే పరమేశ్వరుని వరం ఉంది కాబట్టి అభిమన్యుని కాపాడలేకపోయినాం తమ్ముడా అని చెప్పి అందరూ బాధపడతారు. ఆ విధంగా ఆవేశంలో అర్జునుడు ఏం చేస్తాడంటే ఒక వీర ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమాత్రం ఆలోచన అంటే కోపంలో ఎప్పుడు మనిషి విచక్షణ కోల్పోతాడు అన్నది మనకు చరిత్ర చెప్తూ ఉంది. ఎంత గొప్ప వ్యక్తి అయినా ఆవేశం అన్నది పనికిరాదు, ఆలోచన చేయాలి అన్నది మనకు ఈ వృత్తాంతం తెలియజేస్తుంది. కోపంలో, బాధలో, దుఃఖంలో అర్జునుడు ఎవ్వరూ చేయలేనటువంటి ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేసిండు. ఏ సైంధవుడైతే అభిమన్యుడిని చంపడానికి ఈ నలుగురిని అడ్డుకున్నాడో ఆ సైంధవుని రేపు సూర్యాస్తమయం లోపల సైంధవుని సంహరిస్తా, ఒకవేళ ఆ విధంగా నేను చేయలేకపోతే నేను అగ్నికి ఆహుతై ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేసిండు అర్జునుడు. శ్రీకృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చి, బావా ఏంటి నువ్వు చేసిన ప్రతిజ్ఞ, ఎంత ఘోరమైనటువంటి ప్రతిజ్ఞ చేసినావు, ఒకవేళ మొత్తం కౌరవ సైన్యం అంతా ఒక్కరోజు సైంధవుని తప్పిస్తే ఏంటి పరిస్థితి, నువ్వు ఆత్మహత్య చేసుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తాడు. ఏమో బావా కోపం వచ్చింది అనేసిన, మరి ఎట్లా అంటే మంచిది నేను చూసుకుంటా అని చెప్పి పరమాత్ముడు అర్జునుడు హాయిగా పండుకుంటాడు. కానీ ఆ రోజు నిద్రపోడు శ్రీకృష్ణుడు, గుర్రాలను మేపుతాడు. అర్జునుడిని మానసికంగా అర్జునుడిని మనస్సును ఆత్మను తీసుకొని కైలాసానికి వెళ్తాడు. పరమేశ్వరునితో కూర్చోబెట్టి పరమేశ్వరుని అనుగ్రహాన్ని అర్జునునికి ప్రసాదింపజేసి తిరిగి వస్తాడు. ఆ రోజు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. మొత్తం కౌరవులు పండగ చేసుకుంటారు. ఇంక అయిపోయింది, రేపు ఒక్కరోజు మనం జయద్రథుని సైంధవుని కాపాడగలిగితే, చంపకుండా బతికించుకుంటే అర్జునుడు ఆత్మహత్య చేసుకుంటాడు, చనిపోతాడు, ఇక యుద్ధమే ఉండదు, మనమే గెలుస్తామని చెప్పి పండగ చేసుకుంటాడు. అందరూ వెనకాల సైంధవుని పెట్టి దాపెడతారు. మొత్తం సైన్యం అంతా అతిరథ మహారథులు, ద్రోణాచార్యుడు మొత్తం ముందు నిలబడతారు. ఏం చేసినా యుద్ధంలో ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళందరినీ ఎదిరించి సైంధవుడు వెనకాల ఉంటాడు కాబట్టి వాడిని చేరుకోవడం అసాధ్యమైపోతుంది. ఎంత పని చేసినావు బావా అని చెప్పి కృష్ణుని కూడా అర్థం కాదు ఏం చేయాలనో. అర్జునుడు చనిపోయే పరిస్థితి వచ్చింది. ఏదైనా చేసి అర్జునుని కాపాడాలి అని చెప్పి శ్రీకృష్ణుడు ఉపాయాన్ని ఆలోచిస్తాడు. బాణం వేసి గుర్రాలు అలసిపోతే ఆ రోజు
అసలు చెప్పడానికి వీలైనటువంటి భయంకరమైన పరిస్థితి. గుర్రాలు యుద్ధంలో అలసిపోతే కింద పడే పరిస్థితి ఉంటే అర్జునుడు బాణం వేస్తే గంగ బయటకు వస్తే శ్రీకృష్ణుడు వెళ్ళి గుర్రాలను కడుగుతాడు, వాటికి నీళ్లు తాపిస్తాడు, మళ్ళీ రథం మీదకి వచ్చి కూర్చోబెట్టి ఇక ఏం చేసినా లాభం లేదని చెప్పి ఒక మాయ చేస్తే తప్ప ఈ ఆపద నుంచి బయటపడే అవకాశం లేదని చెప్పి సూర్యాస్తమయం అయిపోతే అయిపోయింది, అర్జునుడు చనిపోతాడు. అందుకనే ఏం చేసిండంటే ఒక మాయామేఘాన్ని సృష్టించి తన చక్రాన్ని అడ్డుపెట్టి సూర్యుడు అస్తమించినట్టు తయారు చేసిండు. కౌరవులంతా పండుగ చేసుకుని అయిపోయింది, సూర్యాస్తమయం అయిపోయింది, అర్జునుడు ప్రతిజ్ఞ నెరవేరలేదు, సైంధవుడిని చంపలేదు కాబట్టి మాటిచ్చిన ప్రకారం రేపు అర్జునుడు ఆత్మహత్య చేసుకోవాల్సిందే అని చెప్పి ఓ అని చెప్పి అరుచుకుంటూ అందరూ కేరింతలు కొడుతూ ఎగురుతూ పండుగ చేసుకుంటూ ఉంటారు. ఆ వెనకాల ఉన్నటువంటి సైంధవుడు ఇక నేను బతికిపోయినా అని చెప్పి పరిగెత్తుకుంటూ మనం క్రికెట్ మ్యాచ్ గెలిస్తే ఎట్లయితే ఎగిరి దుంకి గంతులేస్తామో వాడు ఎగురుకుంటూ వాడు ముందుకోసాడు, అయిపోయింది అర్జునుడు చనిపోవాలని. వెంటనే శ్రీకృష్ణుడు చక్రాన్ని అడ్డం తీసేస్తాడు, ఆ మేఘం తొలగిపోతుంది, మళ్ళీ సూర్యుడు కనిపిస్తాడు. అర్జున ఒక్క క్షణం ఆలోచించవచ్చు 1000 బాణం అంటాడు. ఒక్క క్షణంలో ఆలోచించిన ప్రమాదం ముంచుకొస్తుంది, ఏమాత్రం ఆలోచించొద్దు, బాణం వేసి వాని తల నరికేసేయి, కానీ ఆ తల నేల మీద పడొద్దు. వాని తండ్రి వరం ఉంటుంది, సైంధవుని తల ఎవరైతే నరికి నేల మీద పడుతుందో ఆ నరికిన వ్యక్తి తల 1000 ముక్కలైపోతుంది. ఆ ప్రమాదం కూడా ఉంది కాబట్టి బాణాలతోటి వాని తలను నేలపైన పడకుండా తీసుకెళ్ళి హిమాలయాల్లో తపస్సు చేస్తున్నటువంటి సైంధవుని తండ్రి ఒడిలో పడేటట్టు కొట్టేయని చెప్తాడు. ఇక అర్జునునికి అసాధ్యం ఏముంది, శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా బాణం వేస్తే సైంధవుని తల తెగిపోతుంది. అందరూ చూస్తుండగానే వాని తల వెళ్ళి వాళ్ళ తండ్రి చేతిలో పడితే తండ్రి చనిపోతాడు. ఈ విధంగా అద్భుతంగా శ్రీకృష్ణ పరమాత్ముడు కరుణా కటాక్షాల వల్ల పాండవులు విజయం సాధించడం అనేక విధాలుగా మరి మహాభారత యుద్ధంలో ఇంకా చాలా సన్నివేశాలు ఉన్నాయి. భీష్ముని యుద్ధంలో భీష్ముని చంపడానికి మాట, అసలు భగవంతుడు మాట తప్పిండు అంటే ఎవరైనా నమ్ముతారా? మనుషులు మాట ఇచ్చి తప్పుతారు కానీ భగవంతుడు మాట ఇచ్చి తప్పడు. కానీ భక్తుని కోసం శ్రీకృష్ణుడు మాటిచ్చి కూడా తప్పడానికి సిద్ధపడ్డాడు. భీష్ముడు 9వ రోజు భయంకరంగా యుద్ధం చేస్తూ ఉంటే తట్టుకోలేకపోతారు, శ్రీకృష్ణుని మీద బాణాలు వేస్తాడు. అర్జునుని మీద బాణాలు వేస్తే వెనుకకు చూస్తే అర్జునుని శరీరం అంతా రక్తం కారిపోతూ ఉంటుంది. ఒక్కసారి తన ప్రియ సఖుడు అర్జునునికి బాణాలు తగిలి గాయాలై రక్తం కారుతూ ఉంటే తట్టుకోలేనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తన ప్రతిజ్ఞను మరిచి రథం మీద నుంచి దూకి చక్రాన్ని చేపట్టి ఈ భీష్ముని ఒక్క క్షణంలో భీష్ముని సంహరిస్తా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళడం అంటే భీష్ముడు చంపండి మహాత్మాన్ని, భగవంతుని చేతిలో చచ్చే కంటే అదృష్టం నాకు ఇంకేముంటుంది అని చెప్పడం అంటే అర్జునుని కోసం, భక్తుని కోసం భగవంతుడు ఎంతకైనా ఆయన తెగించి భక్తుని కాపాడుకుంటాడు అనడానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి మిత్రులారా. ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడు అద్భుతంగా మరి మహాభారతంలో అర్జునుని, పాండవులను, ధర్మాన్ని కాపాడినటువంటి విషయం మనం గుర్తు చేసుకుంటూ జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మకి. ముందు కూచిపూడి నృత్యం ఉంటుంది.